హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము మహారాష్ట్రన్ స్టైల్ పెరుగు చారు. సో చూసేసుకుందామా ఎలా చేసేసుకోవాలో. నేను ఒక గిన్నె తీసుకున్నాను, అందులోకి 1 కప్ పెరుగు అనేది తీసుకున్నాను. పెరుగు అనేది ఎప్పుడు కూడా పుల్లగా ఉండాలి పెరుగు చారు కోసము. ఒకవేళ మీ దగ్గర ఉన్న పెరుగు అనేది పుల్లగా లేకపోతే దాన్ని ఒక 2 to 3 hours మనము రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే అది పుల్లగా అయిపోతుంది. సో పెరుగు తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం బీట్ చేసేసుకుందాం దాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎటువంటి లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. దీని తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ నేను శనగపిండి అనేది ఇందులో వేసేసుకున్నాను. శనగపిండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒక 2 మినిట్స్ దాకా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఎటువంటి లంప్స్ గడ్డ లేకుండా అలా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మీకు థిక్‌గా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పలచగా కావాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. 2 to 3 కప్స్ దాకా. నేను ఒక 1 కప్ వాటర్ ఇందులో వేసేసి బాగా కలిపేసుకున్నాననమాట. కలిపేసుకొని దీన్ని మనము ఒక 2 to 3 మినిట్స్ దాకా రెస్ట్ రెస్ట్ అనేది ఇచ్చేద్దాము. ఇందులోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను నేను. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మనం వచ్చేసి పోపిచ్చేసుకుందాము. పోపుకి మనము అల్ల వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని మెత్తగా దంచేసుకుంటాము. దీన్ని మనము ఇలా కట్ చేసుకొని వేసుకోకూడదు. ఇలా దంచి వేసుకుంటే దీని టేస్ట్ చాలా బావుంటది. ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, దంచుకున్న వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 మినిట్స్ అవ్వనిద్దాం. దాని తర్వాత కరివేపాకు, ఇంగువ, బండ పువ్వు అనేది మెయిన్ ఇంగ్రీడియెంట్ అనమాట. బండ పువ్వు వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేదాకా మనము బాగా కలిపేసుకొని ఆయిల్‌లో ఒక 2 to 3 మినిట్స్ దాకా దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మన కలుపుకున్న పెరుగు ఇంకా శనగపిండిని ఇందులోకి వేసేసుకుంటాము. వేసిన తర్వాత మనం దీన్ని కలుపుతున్నప్పుడు మనకు వాటర్ సరిపోవట్లేదు అన్నప్పుడు మనం వేసుకోవచ్చు. వాటరు సరిపోతున్నాయి అనంటే ఇంకా అవసరం ఉండదు. సో, ఇలా ఉడికిన తర్వాత మనము ఒక ఉడకనేది రానివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది ఇందులోకి వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దాకా బాయిల్ అవ్వనివ్వాలి. దీన్ని మరీ మరిగించాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 మినిట్స్ దాకా ప్రాపర్‌గా బాయిల్ అయితే చాలు. టేస్టీగా ఉంటది చాలా. మేమైతే దీన్ని చపాతీలోకి గానీ, జొన్న రొట్టెలోకి గానీ తింటాము. మీ ఇష్టం. రైస్